ఈరోజు మన చెల్లి పుట్టినరోజు మాత్రం చాలా గ్రాండ్గా జరగాలి. అవునా అన్నయ్య? అమ్మాయిని స్కూల్ బడికి తీసుకెళ్ళి సరే ఆగండి బాబా. నమస్కారం మున్సిపు గారు. నమస్కారం మున్సిపు గారు. నేను పక్కనే ఉండి నీ కథా కాంబినేషన్ అంతా చూస్తూనే ఉన్నాను. లక్ష్మి, నువ్వు లోనకెళ్ళమ్మా. అలాగే మున్సిపు గారు. చూడండి బాబు, మీ నాన్నగారు ఈ గ్రామంలో ఎన్నో అన్నదానములు చేయించారు, దేవాలయాలు కట్టించారు, పూజా కార్యక్రమాలు ఎన్నో చేసి ఈ గ్రామానికి ఎన్నో సేవలు అందించారు. లక్ష్మి చిన్నపిల్లైనా ఆమె చెప్పిన మాటల్లో చాలా అర్థం ఉంది బాబు. మున్సిపు గారు, గవర్నమెంట్ వారు పశువులున్న వారికి సదుపాయాలు కల్పిస్తున్నారటగా నాన్నగారు చెప్పారు. అవును బాబు, ఈ రాష్ట్రంలో ఎంతమందికి ఎన్ని పశువులు ఉన్నాయో తెలుసుకొని వాటికి కావలసిన గృహ వసతి, దాణ, మేత, వైద్యము అందివ్వాలని ఈ గవర్నమెంట్ వారు సదుపాయాలు కల్పిస్తున్నారు. మరి అలాగే కోళ్లకు పక్షి జాతికి, వృక్ష జాతికి, జంతు జాతికి కూడా ఉన్నాయటగా. ఒక్క పక్షి జాతికే కాదు, పశువులకు ఇంకా ఎవరైనా లేని వారికి అందరికీ అందివ్వాలని ఈ ప్రభుత్వం వారి ఆలోచన. సరే, ఆ విషయాలేమిటో తెలుసుకుంటానండి. మూర్తి, గవర్నమెంట్ వారు పనులు సరైన టయానికి పని చేసుకోలేకపోతే చాలా నష్టం వస్తుంది. అసలు ఏ పనైనా సరి అయిన సమయానికి చేయకపోతే అది చాలా నష్టానికి దారితీస్తుందండి. వస్తా మరి. మున్సిపు గారు, మన ఊర్లో ఎవరిదో పొలం వేరంపాట వేస్తున్నారంటే నిజమేనా? నాన్నగారు చెప్పారు. అవును లింగనాథం, విషయం ఏమిటంటే మన గ్రామంలో నాగేంద్ర స్వామి వారికి దేవస్థానమునకు చాలా పొలం ఉన్నది కదా, వారు సరిగా శిస్తు కట్టడం లేదని గవర్నమెంట్ వారు ఆ పొలమునకు సీలు వేసి వేలంపాట ప్రకటన చేశారు. మరి ఆ పొలం మేము పాడుకోవచ్చండి? వాడుకోవచ్చు, కానీ మీ నాన్నగారు ఆ వేలంపాటలో పేదలకు వాడుకునే అవకాశం కల్పిస్తున్నారు బాబు. అంటే పేదవారి తరపున మనమే పాట పాడి మళ్ళీ పేదవారికి అప్పగించాలి, అంతే కదా? అవును బాబు. సరే మున్సిపు గారు, వెళ్ళొస్తానండి. మున్సిపు గారు, నాదో సలహా ఏమిటంటే, మన ఊరి చెరువులన్నింటిలో చేపల పెంపకం సాగుతుంది కదా, దానికి సంబంధించిన సదుపాయాలన్నీ ఎవరు చూస్తున్నారు? ప్రభుత్వం వారు మన గ్రామంలో పంచాయతీలకు అధికారం ఇస్తుంది, ఒక గ్రామ అధికారిని నియమిస్తుంది, అతనే ఈఓ గారు. ఈ గ్రామంలో ఏ పని జరగాలన్నా మనమందరము వెళ్ళి అతనిని కలుసుకొని గ్రామం అని అభివృద్ధి చేసుకోవాలి. మన ఊరిలో గ్రామ ప్రెసిడెంట్ గారు ఏదో ఇందులో కుంభకోణం చేశారని చెప్పేసి ఊరంతా అనుకుంటున్నారు. దాని విషయం ఏమైంది మున్సిపు గారు? అవును అవును, మన ప్రెసిడెంట్ గారు పాటలు పెట్టకుండా ఏదో మోసం చేస్తున్నారని నాకు తెలిసింది. ఈసారి ఆ పాట మేము పాడుకోవచ్చా? పాడుకోవచ్చు, కానీ నాన్నగారు పేదవాళ్లకు
చెందాలని వారికే అవకాశం ఇవ్వాలని అధికారులతో మాట్లాడి వారికే అందివ్వాలని చూస్తున్నారు. నాన్నగారు ఎప్పుడూ ప్రజల గురించే ఆలోచిస్తూ ఉంటారు. అసలు నాన్నగారు ప్రతినిత్యం ప్రతిరోజు ఆ పేదవారి గురించే మాట్లాడుతూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు. అవును మున్సిపు గారు, వెళ్ళొస్తాను. నమస్తే మున్సిపు గారు. నరసింహం, ఏం చేస్తున్నావు? ఏముందండి, నాన్నగారు చెప్పిన పని చేత్తో అమ్మకు తోడుంటో చెల్లాయి మంచి చెడ్డలు చూస్తామే నా పని అండి. నరసింహం, చెల్లెలకు ఏ లోటు లేకుండా చూసుకో బాబు. అలాగేనమ్మా. అందులో ఆడపిల్ల ఆమె అచ్చట ముచ్చట చూడాలని మా అమ్మగారి ఆశ అండి. అది సరే కానీ నాన్నగారు ఎక్కడికి వెళ్ళారు? పక్క గ్రామం వెళ్ళారండి. ఎందుకు? ఆ గ్రామంలో ఆంజనేయ స్వామి విగ్రహం కొనుగోలు చేయడానికి వెళ్ళినారండి. ఎప్పుడు వస్తారు? అరుగోండి, గుర్రబండి శబ్దం వినపడింది, వస్తూనే ఉంటాడండి. ఉంటా మున్సిపు గారు. ఏమిటండి మున్సిపు గారు విశేషాలు? ఎక్కడి నుండి రాక? నమస్కారం అండి. ఏమిటి విశేషాలు? ఏమిటి విశేషాలు? ఏం తీసేశారు? ఏమీ లేదండి. మన లక్ష్మిని చూస్తుంటే ఆ దైవాన్ని చూస్తున్నట్లే ఉన్నదండి. అంతా ఆ శివలేలండి, శివలేల. వస్తానండి. లక్ష్మి, లక్ష్మి, అమ్మా లక్ష్మి. మున్సిపు గారు మంచినీళ్ళు తీసుకోండి. లక్ష్మి, బాగా చదువుకుంటున్నావు తల్లి? ఓ, బాగానే చదువుకుంటున్నానండి. నాన్నగారి మాటకు అమ్మగారి మాటకు ఎదురు చెప్పకుండా ఉండాలి తల్లి. అమ్మగారు నాన్నగారు దైవంతో సమానం కదండి. ఎవరు చెప్పారమ్మా నీకు? మా బళ్ళో గురువుగారు చెప్పారండి. నీ గురువుగారి మాట పాటిస్తావా తల్లి? అదేమిటండి ఎలా అంటారు? మాతృదేవో భవ, పితృదేవో భవ, గురుదేవో భవ, ఆచార్య దేవో భవ అని సూత్రం ఉంది కదండి, అది అందరూ పాటించాలండి. లక్ష్మి, నిన్ను చూస్తుంటే ఆ దైవాన్ని చూస్తున్నట్టు ఉంది తల్లి. వస్తానండి. అవతల నాకు రాసుకోవాల్సినవి చదువుకోవాల్సినవి చాలా ఉన్నాయి. వెళ్ళిరా తల్లి. రామయ్య గారు, ఆహా, రామయ్య గారు
మీరు చాలా అదృష్టవంతులు. లేక లేక జన్మించిన వరాల పుత్రిక మీ ఇంట వెలసింది. అదంతా మీ బోటి పెద్దల ఆశీర్వాదం అండి. సరే వస్తానండి. మంచిది. నాన్నగారు అక్కడ పుట్టినరోజు ఏర్పాట్లు అన్ని పూర్తి అయ్యాయి. మీరు వచ్చే ఆ పని ఏదో పూర్తి చేద్దాం. సరే బాబు. సరే సరే బాబు. మట్టి తీసావా, మట్టి బొమ్మను చేసావా, ప్రాణం పోసావా, అయ్యప్ప మనిషిని చేసావా. మట్టి తీసావా, మట్టి బొమ్మను చేసావా, ప్రాణం పోసావా, అయ్యప్ప మనిషిని చేసావా. మట్టి తీసావా. Happy birthday to you. Happy birthday to you. Happy birthday Sri Lakshmi. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday Sri Lakshmi. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday Sri Lakshmi. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday Sri Lakshmi. Happy birthday to you. కేక్ మొత్తం నిలబాకండి, కొంచెం కిందకి పంపించండి. పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు మొత్తం మీరే నిలబాకండి కేక్ అంతా. రోజు మళ్ళీ మళ్ళీ రావాలి. దివిలోని దేవతలంతా దీవెనలను అందించాలి. మా పాప పుట్టిన రోజు మళ్ళీ మళ్ళీ రావాలి. దివిలోని దేవతలంతా దీవెనలను అందించాలి. కోహినూరు వజ్రం కన్నా కోటి రెట్ల కాంతి
కాంతివి నువ్వే మా కంటి పాపము నీవమ్మా మా పాప పుట్టిన రోజు మళ్ళీ మళ్ళీ రావాలి దివిలోని దేవతలంతా దీవెనలను అందించాలి గులాబీని అందానికి సలాము చేస్తుంది మల్లె పువ్వు నీ నవ్వులకి గులాము అవుతుంది సూర్యుడిలో తేజస్సు నీ యశస్సు కావాలి చంద్రవంక చల్లదనని మనస్సు కావాలి ఆకాశం నిద్దురపోతే పేర్కొనే తారవు నీవే నా కోసం మళ్ళీ పుట్టిన మహాలక్ష్మి నువ్వే మా గుండెను ప్రమిదను చేశావు మా ఆశల ప్రతిమను అయ్యావు మా పాప పుట్టిన రోజు మళ్ళీ మళ్ళీ రావాలి దివిలోని దేవతలంతా దీవెనలను అందించాలి కోయిలని పాటలకి స్వరరచన చేసింది నెమలిని ఆటలకి నాట్యం నేర్పింది రాసయ్య నానమ్మ తలుపులన్నీ నీ ధ్యాసే మరు జన్మల నీ బిడ్డలుగా పుడదామని ఆసే అమ్మా నాన్నలకు దేవుళ్ళిచ్చిన వరము అదృష్టం ఆనందం కలగలిపిన నీ రూపం ఫలాన పాపకు తండ్రిని నేనంటూ చెప్పుకునేనే గర్వించాలమ్మా మా పాప పుట్టిన రోజు మళ్ళీ మళ్ళీ రావాలి దివిలోని దేవతలంతా దీవెనలను అందించాలి కోహినూరు వజ్రం కన్నా కోటి రెట్ల కాంతివి నువ్వే మా కంటి పాపము నీవమ్మా మా ఇంటి దీపం నీవమ్మా హలో బాబు, రామయ్య గారి కుటుంబం అంతా క్రమశిక్షణగా లైన్గా నిలబడితే ఒక ఫోటో తీస్తాను. రెడీ? 1 2 3. మసుగుడమ్మ కొంచెం నవ్వమ్మా. తల్లి గర్భమున నన్ను
నాన్నగారు ఏంటి పెద్ద బాబు? ఏమీ లేదు నాన్నగారు. పట్టణం వెళ్ళి మన పొలానికి కావలసిన ఎరువులు విత్తనాలు కొనుగోలు చేసి వద్దామనుకుంటున్నాను. అయితే ధాన్యమంతా ఇంటికి చేరిందా బాబు? ఓ చేరింది నాన్నగారు. కాకపోతే మన పొలంలో రెండో పైరు వేయటానికి పొలం దున్నించి నీరు కట్టాల్సి వచ్చేటట్లుంది. డబ్బేమన్నా అవసరం అవుతుందా? అక్కర్లేదు నాన్నగారు, పనులు సవ్యంగానే సాగిపోతున్నాయి. అన్నట్టు మీ ఆరోగ్యం ఎలా ఉంది నాన్నగారు? చూడు బాబు, నా ఆరోగ్యానికి ఏం కానీ ఎండలు అలా మండిపోతుంటే పొలం వెళ్ళేటప్పుడు కాస్త గొడుగు తీసుకెళ్ళు నాయన. అలాగే నాన్నగారు, వస్తా మరి. లింగనాథ్, ఎలా ఉన్నారు? అక్కడే బయలుదేరాం. అదే పొలం పొలం ఉంటుంది వెళ్ళాను నాన్నగారు. నాన్నగారు పొలం ఎవరితో వేలంకి వచ్చిందన్నారు, దాని గురించి కనుక్కుందామని వచ్చాను. అయితే విను, మన గ్రామంలో పేదవారు ఉన్నారుగా బాబు, అవి వారికే చెందేటట్లు చూడాలి బాబు. అసలు పాటే లేకుండా చేస్తే పోలే నాన్నగారు. గవర్నమెంట్ వారి నిబంధనల ప్రకారం పాట జరుగుతుంది, కానీ అవి ఆ పేదవారికే చెందేటట్లు మనం చూడాలి బాబు. అర్థమైంది నాన్నగారు. పేదవారి తరపున పాట మనమే పాడి మళ్ళీ పేదవారికి అప్పగించాలి, అంతే కదా? అంతే. సరే వస్తాను నాన్నగారు. ఆ లింగన ఇలా రా. వెంకటేష్ ఎక్కడికి వెళ్ళాడు? పని నుండి బయటికి వెళ్ళాను నాన్నగారు. మన నరసింహన్ రమ్మన్న. అలాగే నాన్నగారు. నరసింహ ఎక్కడికి రా బయలుదేరు? ఏముందా నాన్నగారు, బజారుకి వెళ్ళి కూరగాయలు ఆకుకూరలు ఇంకా ఇంట్లో సరుకులు తెద్దామని అనుకుంటున్నా ఆ నాన్నగారు. పనులు చేయడానికి పని మనుషులు అందరూ ఉన్నారు కదరా, ఏమయ్యారు? అబ్బా నాన్నగారు, అస్తమానం చిన్న పని పెద్ద పని వాళ్ళకి చెబితే ఇసుక్కుంటారు నాన్నగారు. కొన్ని మన పనులు మనం చేసుకుంటే తప్పే ఉందా నాన్నగారు? అబ్బా, తల్లిని మించిన కొడుకు అనిపించావురా నరసింహ. నాన్నగారు, నాది ఒక సలహా నాన్నగారు. ఏమిటో చెప్పు నరసింహ. ఏమీ లేదు నాన్నగారు, మీరు ఇంట్లో ఉండి విశ్రాంతి తీసుకోండి. మీ పనులు చేయడానికి మేము ఉన్నాం నాన్నగారు. చూడు బాబు, ఏ వయసులో చేయాల్సిన పని ఆ వయసులో చేస్తేనే దానికి అందం. ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేస్తేనే దానికి అచ్చట ముచ్చట. సరే, ఇవన్నీ నీకు అర్థం కావలేవు కానీ. సరే నాన్నగారు. అయ్యా భగవంతుడా, ఆస్తినిచ్చావు, ఐశ్వర్యాన్ని ఇచ్చావు, అందమైన తోడునిచ్చావు, రామలక్ష్మణ్ లాంటి కుమారులనిచ్చావు, సాక్షాత్తు జగన్మాత లాంటి కుమార్తెనిచ్చావు. కానీ వారి భవిష్యత్తు మాత్రం మంచి మార్గంలో పెట్టునాయనా. అదే నా కోరిక. రామయ్య, నేనే నీ అంతరాత్మను. చూడు, పిల్లల్ని కొరకు కష్టపడతాం. అవసరమైతే వారి కొరకు మరణిస్తాం. ఏ విత్తు వేస్తే ఆచే మలుస్తుందన్న వారు ఏమి చేస్తారో వారికి అదే దక్కుతుంది. వారు చేసే పాపపుణ్యాలపై జీవితం ఆధారపడి ఉంది. అది విధి వ్రాత. అయ్యా శివయ్య, ఏమిటి అపచారం? ఎందుకు నా మనసు ఇలా కృంగుతుంది? ఎందుకు నాకు ఈ దంకు పుడుతుంది? అయ్యా శివయ్య, అంతా నీ లీల మహిమ. రామయ్య, ఎవరు
నేనే నీ అంతరాత్మను. చూడు, కాలచక్రములు ఎవరు ఏ స్థానానికి వస్తారో ఎవరికీ తెలియదు. అది బ్రహ్మరాత. హరిశ్చంద్ర చక్రవర్తి కూడా ఆలు బిడ్డలు పోయినా సరే కాటిలో పిండాకూడు తింటూ ధర్మాన్ని విడనాడలా. నువ్వు కూడా ధర్మంగా ఉండు, ప్రియంగా ఉండు. ధర్మాన్ని విడవకు, విడవకు, విడవకు. ఉంటా, నేను అలాగే ఉంటాను. న్యాయం కోసం, సత్యం కోసం, ప్రజల కోసం చివరి వరకు అలాగే ఉంటాను. బయటికి వెళ్ళొచ్చారు కదా, అలసిపోయారో ఏమో. అమ్మా అమ్మా, నాన్నగారికి ఏమైంది? నాన్నగారు అలసిపోయారమ్మా. అయితే నేను కూడా నాన్నగారికి ఒళ్ళు పడతానమ్మా. నాన్నగారికి సేవ చేస్తే చాలా భగవంతుడు చేసినట్టు. అమ్మా లక్ష్మి, మీరెప్పుడు వచ్చారు? ఇప్పుడే వచ్చామండి. ఇప్పుడే వచ్చాం నాన్నగారు. ఎందుకు కలవరించారు నాన్నగారు? ఏమీ లేదమ్మా, నాకేదో పీడకల దాపరించిందమ్మా. బయటికి వెళ్ళొచ్చారు కదా, అలసిపోయారో ఏమో. కూర్చోండి. అమ్మా అమ్మా, నాన్నగారికి నేడు కూడా దిష్టి తీస్తానమ్మా. తప్పమ్మా, చిన్నపిల్లలు తీయకూడదు. నేను తీస్తానమ్మా. సరే, మీ ఇష్టం. ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఒకరందరి దిష్టి ఊడ్చుకుపోవుగాక. ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఒకరందరి దిష్టి ఊడ్చుకుపోవుగాక. ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఊరందరి దిష్టి ఊడ్చుకుపోవుగాక. ఏం చూస్తున్నా? మా అమ్మ దిష్టి కూడా ఊడ్చుకుపోవాలి. ఓ, పెట్టక నాన్నకే పెట్టాలి దిష్టి. అయితే మూఢనమ్మకాలు మంచిదేనంటావు? కొన్ని పాటించాలి, నష్టం కలిగేవి మానివేయాలి. పదండి, పూజకి టైం అయింది. దొడ్డంతా ఊడిచాను. ముగ్గు వేసుకోండి, కల్లాపుతల్లి ముగ్గు వేసుకోండి. శుభ్రంగా ఊడు దేవుడు, నీకు అసలు ఒళ్ళు ఒక్కట్లేదు.
ఓం నమ శివ. అష్టదిక్పాలకులారా, ముక్కోటి దేవతలారా, అలనాడు శిలాద మహర్షి శాపముచే లక్ష్మి ప్రతిదినము గోవు పూజ చేసి గోపంచతమును ఆరగిస్తుంది. అదిగో ఈ దినము కూడా గోపంచతమును ఆరగిస్తుంది. అమ్మా గోమాత, ఎంత దయగల చల్లని తల్లివమ్మ. మా ఆకలి తీరుస్తావు, మేం పెడితే తింటావు, లేకపోతే ఒక మూలన పడి ఉంటావు. ఎంత దయగల చల్లని తల్లివమ్మ. అంతేకాదు పుల్లమ్మ గారు, ఇంకా చాలా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. మనకు కాళ్ళకు నొప్పులైతే చెప్పులను ఇస్తుంది, మన ఇంటి ముందు అందంగా కళ్యాపు చల్లుకోవడానికి పేడనిస్తుంది, మన కడుపు నిండా తినడానికి పాలు ఇస్తుంది, ఇంకా చాలా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది తల్లి. మరి ఎందుకు భీముడు వాటిని కొడతారు? బుద్ధి లేక తల్లి, బుద్ధి లేక. బుద్ధి అంటే వాటి అవసరాలకి మనం తప్పుకుంటాము, మన అవసరాలకి వాటిని వాడుకుంటాము. మరి వాళ్ళకి పాపం తగలదా భీముడు? తగులుతుందమ్మా, ఎందుకు తగలదు? తగలక సస్తుందా? మొన్న ఒక తల్లి కాలే కాలే గంజి కుక్క మీద పోసిందమ్మా. కుక్క చచ్చిపోలేదా భీముడు? చచ్చిపోయిందమ్మా. ఆ తల్లి కడుపునే కుక్క ముదిలాంటి పిల్లలు పుట్టారు. అంటే పాపం మనిషిని వెంటాడుతుందన్నమాట. వెంటాడుతుంది తల్లి. వాళ్ళు బిడ్డలు చేసిన పాపం వాళ్ళకి, వాళ్ళు చేసిన పాపం వాళ్ళ బిడ్డలకి తగులుతుందమ్మా. తగలక సస్తుందా? ఏమ్మా? మంచి భీముడు కదా, నా కోసం మంచి పాట పాడు భీముడు. నా బంగారు తల్లి, పాడితే పాడమంటే పాడకుండా ఉంటానా? చల్లని రామయ్య, చక్కని సీతమ్మ, కొలున్న లోగిలి కోవెలేనమ్మ, మా కోవెలేనమ్మ. చల్లని రామయ్య, చక్కని సీతమ్మ, కొలున్న లోగిలి కోవెలేనమ్మ, మా కోవెలేనమ్మ. శ్రీరాముడు అన్నయ్య, సీతమ్మ మా వదిన. శ్రీరాముడు అన్నయ్య, సీతమ్మ మా వదిన. చెల్లి తోడ ముగ్గురము శ్రీరాముని తమ్ములము, చెల్లి తోడ ముగ్గురము శ్రీరాముని తమ్ములము. ఆంజనేయుడు వీడు నమ్మిన బంటుగా ఉంటాడు, ఆంజనేయుడు వీడు నమ్మిన బంటుగా ఉంటాడు. జయ జయ రామ జానకి రామ, పవన రామ పట్టాభి రామ. జయ జయ రామ జానకి రామ, పవన రామ పట్టాభి రామ. చల్లని రామయ్య, చక్కని సీతమ్మ, కొలువున్న లోగిలి కోవెలేనమ్మ, మా కోవెలేనమ్మ. అన్నమాట దాటని వాళ్ళం, అందరికీ మేమాదర్శం. అన్నమాట దాటని వాళ్ళం, అందరికీ మేమాదర్శం. వదినమ్మ చెప్పినదేదో అదే మాకు ఆదేశం, వదినమ్మ చెప్పినదేదో అదే మాకు ఆదేశం. కలకలలాడుతూ మేమిట్లాగే కలిసి మెలిసి ఉండాలి, కలకలలాడుతూ మేమిట్లాగే కలిసి మెలిసి ఉండాలి. జయ జయ రామ జానకి రామ, పవన రామ పట్టాభి రామ. జయ జయ రామ జానకి రామ, పవన రామ పట్టాభి రామ. చల్లని రామయ్య,
కొడుకైనాడు ఈనాడు అన్నయ్య కొత్త పెళ్లి కొడుకైనాడు మంగళహారతి పట్టండి మెడలో దండలు వేయండి మంగళహారతి పట్టండి మెడలో దండలు వేయండి నుదుట కుంకుమ దిద్దండి చేయి చేయి కలపండి నుదుట కుంకుమ దిద్దండి చేయి చేయి కలపండి జయ జయ రామ జానకి రామ పవన నామ పట్టాభిరామ జయ జయ రామ జానకి రామ పవన నామ పట్టాభిరామ తల్లి రామయ్య ఏంది భీముడు మంచి హుషారుగా ఉన్నావు? ఏముందమ్మగారు, మా ఇంటిది అంతకు దగ్గర బొంత. అందుకే బుల్లమ్మ ఒక సందేహం లేదు, సరదా లేదు. అందుకే బుల్లమ్మ అయితే ఆడుకుంటున్నా. సరేలే, ఏం చేస్తుంది మీ ఇంటి ఆడది? ఏం చేస్తున్నాం గారు, సోలేడు బియ్యం సోదికి పోతే కొంచెడు బియ్యం కుక్కతో పిలినట్టు పొయ్యి మీద కూడెట్టి పొయ్యి కింద మంట మర్చిపోతున్నాం గారు. ఇదేమిటి ఆకలి అవుతుంది బోబెట్టా అంటే మన ఇంటికి ఆడేది ఒకే కూరగా సుగుణమ్మ గారింటికి పో 4 కూరలో పెట్టిదిలే అని ఇటు తోలుతున్నాం గారు. సరేలే, వెళ్ళి ఆవు దూడకు మేత పెట్టు. అమ్మా లక్ష్మి, భీముడు కన్నం పెట్టమ్మా. మా బంగారు తల్లి. వాహ భోజనంబో అంతైన వంట కంబో వాళ్ళ వారి విందో ఓరిని బండపడ ఎద్దంటి మడిసిని ఈ గ్రామానికి పెద్ద చెట్టు గారిని 2 ఫ్యామిలీలు అవలేలగా మెయింటైన్ చేస్తున్నాను. నన్ను బట్టి ఇంత గుద్దు గుత్తవరు ఎదవా? నువ్వే ఎద్దువా, శుద్ధ మొద్దువే, ఈ ఊరికి సరిపడ పేడ శుద్ధవా. ఓరి భీముడా, నా బతుకు బదారణ పడేస్తున్నావు కదరా యాబ్రాజ్ ఎదవా. చెట్టు ఎదవా గిదవా అన్నాడు బాగోదు, ఏమనుకుంటున్నావు? ఓరే భీముడా, నీకు దండం పెడతాను రా, నా బతుకు బదారణ పడేస్తున్నావురా. అబ్బో, ఈయన గారంట నాకు దండం పెడతాడంట. ఇదంత బాగుందో చూడండి. చెట్టు దేనిటొచ్చా? ఏముందిరా, రామయ్య గారి దగ్గర రావాల్సిన డబ్బులు అడిగి తీసుకెళ్దామని వచ్చా. నిన్న మా ఖాతా పుస్తకంలో పొద్దు కింద పొద్దు రాయలా. ఎప్పుడు రా, మాకేం పని, మేము అసలు పనులు చేయరు. ఉన్నాం గారు, మీరు మొన్న మన పుస్తకంలో ఖాతా పుస్తకంలో పొద్దు కింద పొద్దు రాశాడు. రాయలేదురా. నేను అటు తిరిగితే చింతపండు కాటా కింద చింతపండు వేసి చూసావు. అబ్బా, ఈడెప్పుడు చూసి చచ్చాడో ఏమో. అరే నేను అటు మళ్ళీ బియ్యం కలిసేటప్పుడు ఆ చింతపండు కాస్త లాక్కొని తిన్నావు కదరా ఎదవా. లాక్కొని తింటాం కదా, నేను పీక్కుందంట. ఏమనుకుంటా, పేడ వదిలిపోయింది. వామ్మో, వీడికి పెళ్ళాం బో పెడతలేదు అట్టుకుంది, నా మీద పడ్డాడు. చెట్టే నాకు పెళ్ళమే బో పెడతాము. నేను తలుచుకుంటే ఊళ్ళోనే బో లేకుండా వస్తా. నీకు వస్తా. ఇంకా నయ్యం సస్తానన్నావు కాదు, సస్తా. సచ్చిన దయమై పీక్కుదంట. ఓరే నీ అమ్మకడు మాట దయ్యాల మాట ఎత్తబాకరా, పంచకాత తడిచిపోతున్నారు ఆయన. కొట్లో గుమ్మస్తా గోళ్ళాడు ఇవాళ, ఇంటికి ఎట్ట పోవాలో ఏమో. ఈడేమో దెయ్యాల మాట ఎత్తాడు, నేను ఒక్కడిని ఎట్ట పోవాలో ఏమో. రోజు గుమ్మస్తా అన్న తోడుండేవాడు, ఇవాళ వాడు కూడా లేడు. అబ్బా, నువ్వెక్కడ దాపరించావురా పానకంలో పుడకలాగా? మళ్ళీ ప్యాన్ వేసేవేంది? మీకు మాకు ఎంతో బంధం ఉంది. అబ్బా, కంపు తింటున్నారు, అత్తరు కంపు తింటున్నారు. మాకు అత్తరు ఉంటుంది, మీకు గట్టి ఉంటుంది. మీకు మాకు ఏదో బంధం ఉందా? బంధం ఉంది చెట్టు గారు. అరే, గంధం చెట్లు లాంటి వాళ్ళు మేము ఆయా, గన్నేరు చెట్లు లాంటి వాళ్ళు మీరు ఆయా.
ఏంది సాయిపోయాలో బంధం కిందమని కొత్త కొత్త మాటలు మాట్లాడుతున్నావు. ఉంది బంధం ఉంది శెట్టి గారు, అందుకే బంధం మీద మాట్లాడా. ఏమైనా శెట్టి గారు, అయ్యగారు చెప్పి కాస్త సాయం చేపిస్తానే, అందుకు శెట్టి గారు. నీ ముఖం మండ అయ్యగారికి చెప్పి సాయం చెయ్యాలా? అయ్యకలాగా అడుగుతుంటే కొడుకు వచ్చి గీరుగుతున్నాడంట. అట్లుంది నీ వరస. హలో, మాకు లేదా? ఏంది మీకు లేంది? ఇది లేదా? గీకి గీకుతావు, గీకి గీకి నీకంతా మొత్తం జలే నీకు. అవునురా జలే నీకు. సాహిబ్ గారు, ఏం తెలుసు నీకు? కొండకు ముక్క కొట్టుకునేవాడికి గల్లాకాడ కూర్చొని గజ్జలు వేసిద్ది, కాటాకాడ కూర్చొని తామరలు వేసిద్ది. మా బాధలు మాకి. అయినా ఈ గీకుడు ఇప్పుడు వచ్చింది అనుకున్నావు? ఇది ఎప్పుడు ఆదిలోనే వచ్చింది. శ్రీకృష్ణుడి చేతిలో చక్రం ఎలాంటిదో, ఈ ఆర్య వయసులో గీకుడు అలాంటిది. ఇది అప్పుడే వచ్చింది, నీకు అప్పుడే పోయేది. హలో శెట్టి గారు. సరే గాని అంతా నాకు తెలుసు, అంతా నాకు తెలుసు అంటున్నావుగా. తెలిస్తే నీకు ఒక లెక్క చెబుతాను, చెప్పు. చెప్పు. అది కనుక చెప్పావంటే అయ్యగారి చేత నీకు డబ్బులు ఇప్పిస్తా. సరే చెప్పు. చెప్పు. 6 3 పోతే ఎంతో, 3 6 పోతే ఎంతో చెప్పు. 6 3 పోతే 3, 3 6 పోతే కాదు. కాదు ఎందుకు పోతురా? కాదు, అది తప్పు లెక్క. అది సరే సరే గాని నీకు లెక్క వచ్చింది లేదు, నీకు డబ్బులు ఇప్పించేది లేదు. కానీ చింతామణి దగ్గర చిన్న పని ఉంది, వెళ్ళొస్తా. సరే సరే పోయిరా. ఏంది మస్తాన్ గారు ఇలా వచ్చారు? సలాం అమ్మగారు. ఏమి లేదండి. ఇలా వచ్చారండి? పోయిన సంవత్సరం పెద్దవాడి పెళ్లి చేశాం, పోయిన చిన్నవాడి సాగు తీసాం, ఆ తర్వాత ముసలమ్మ దినం తీసాం. ఇప్పుడు చిన్నపల్లి పెళ్లి చేయాలి అమ్మగారు. అమ్మ సరే సరే, డబ్బు ఏమైనా అవసరం వచ్చిందా మీకు? వచ్చింది అమ్మగారు. సరే, ఇంతకీ ఎంత కావాలి? అమ్మగారు, అమ్మాయి కట్నం ఇవ్వాలా, అమ్మాయికి సామాన్ ఇవ్వాలా, ఎన్ని ఉంటాయి అమ్మగారు? సరే, ఆయన గారితో చెప్పి తప్పకుండా ఇప్పిస్తాను. ఏదో మీ దేవాల అమ్మగారు ఇప్పింది అమ్మగారు. ఆ భగవంతుడు అందరినీ చల్లగానే చూస్తాడు. మీ అల్ల అయితే మేము చల్లంగా చూస్తాం అమ్మగారు మీకు. సరే సరే, ఆ భగవంతుడు అందరినీ చల్లగానే చూస్తాడులే. వస్తాం అమ్మగారు. భీముడు, భీముడు, బియ్యం ధాన్యం లోపల చేయొచ్చు. మస్తాను, మీరు కూడా కొంచెం సాయం చేయండి. అలాగే. తప్పు నాయన. మస్తాన్ గారు మీరు వెళ్ళండి. సరే ఉంటానమ్మా. ఏం సాయం చేస్తే తప్పు నాయన. అలా చిన్న పెద్ద లేకుండా మాట్లాడకూడదు, పెద్దవాళ్ళకి పని చెప్పకూడదు. నేను మాట్లాడేది తప్ప, వాడు చేస్తున్న తప్పు కదా అమ్మా. అసలు వాడు ఎందుకు వచ్చాడు? డబ్బు కోసమే కదా. వాడి వల్ల మనకి ఏమీ ఉపయోగం లేదు. అయినా సరే నాన్నగారికి చెప్పి నువ్వు ఇట్లా డబ్బు ఇప్పించడం ఏమీ బాగాలేదమ్మా. నీ పద్ధతి మానుకో. వెంకటేష్, నాకు పద్ధతి నేర్పేంత స్థాయికి ఎదిగావా? ఎదగలేదు, తెలుసుకున్నాను. ఏం తెలుసురా? ఏం తెలుసు? మన కుటుంబం పరువు ఏమిటి, ప్రతిష్ఠ ఏమిటి, గౌరవం ఏమిటి, ఇవన్నీ తెలిసే మాట్లాడుతున్నావా? మంచి చెడుల దగ్గర చిన్న లేదు పెద్ద లేదు, ముక్కుసూడిగా వెళ్ళడమే నాకు తెలుసు. ఏం తెలుసురా? ఏం తెలుసు అని మాట్లాడుతున్నావు? మాటలు బాగా నేర్చావు కానీ లోన్ అమ్మా, ఇతరులకు డబ్బిచ్చుకుంటే వచ్చేది కాదమ్మా పరువు, ఇతరులకు డబ్బిచ్చుకుంటే వచ్చేది కాదమ్మా ప్రతిష్ట, ఇతరులకు డబ్బిచ్చుకుంటే కాదమ్మా వచ్చేది గౌరవం. మన మీద, మన కుటుంబం మీద వారికి ఉండాలమ్మా. అంతేకాని ఎంతకాలం ఇట్లా డబ్బు పెట్టుకుంటాం? ఒరేయ్, నువ్వు మాటలు బాగా నేర్చావని చెబుతున్నానుగా, లోపలికి వెళ్ళు. నువ్వు చెప్పినట్లు నోరు మూసుకొని ఉండబట్టే బయట వాళ్ళందరి చేత మాటలు పడాల్సి వస్తుంది. ఈ లోకులు ఉన్నారే కాకులు లాంటి వాళ్ళు సీతారాముల మీద నిందలు వేశారు. దయచేసి ఇంకెప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడకురా. మీ నాన్నగారికి తెలిస్తే బాధపడతారురా. సరే, మీ మాట వింటూ వచ్చాం, నాన్నగారు చెప్పినట్లు కూడా నడుచుకుంటూనే వచ్చాం. ఇక ఏం చేస్తావో ఏమో, ఇకనైనా మీ పద్ధతి మార్చుకోరు. వస్తా.
బాబు లింగనాథ్ వాడేమన్నాడు విన్నావా? ఏమన్నాడు ఏంటమ్మా? నేను వాడి దగ్గర పద్ధతులు నేర్చుకోవాలంట. నేర్చుకుందేముంది? కాలాన్ని బట్టి మనుషులు మారాలని ఉంటాడు, అందులో తప్పేముంది? అంటే మీరందరూ కోడబలుకోరు మాట్లాడుతున్నారా? అమ్మా, కూడబలుకొని రావడానికి దొంగతనమా, దోపిడీయా, రాజకీయమా? ఏమిటమ్మా నువ్వు మాట్లాడేది? కాస్త కోపం తగ్గించుకో. తలతిక్కగా మాట్లాడకురా. నేను మీ తల్లిని, మిమ్మల్ని కన్నాను. కానీ పెంచి పెద్ద చేయడం నీ బాధ్యత. అంత మాత్రాన నోరులేని జంతువులా పడడం మా వల్ల కాదు. అయితే మమ్మల్ని చేయమంటారా? చెప్పేదేముంది? కాస్త దాన ధర్మాలు, పూజ పురస్కారాలు మానుకోమని ఆయన గారికి చెప్పండి. ఇలా చేసుకుంటూ పోతే చివరకు చెప్పే గతి బజార్న పడాల్సి ఉంటుంది, తర్వాత అడుక్కు తినాల్సి వస్తుంది. చీచి, ఈ ఇంట్లో ఇన్నాళ్ళకి ఇలాంటి మాటలు వింటానని నేను కల్లో కూడా అనుకోలేదు. అయ్యో భగవంతుడా. అమ్మా, ఎందుకమ్మా భగవంతుదాకా? హరిశ్చంద్ర చక్రవర్తి వాడు దాన ధర్మాలకు పోయి భార్య పిల్లలను బజారు పాలు చేసి ఆఖరికి అన్నం లేక కాటులో పిండా కొడుతున్నాడమ్మా. ఆ పరిస్థితి మాకు రానియకు బాబు. ఆయన కీర్తి భూలోకం మొత్తం తిరుగుతుంది బాబు. కూటికే గుడ్డకు రాని కీర్తి ప్రశ్నలు మాకు అక్కర్లేదు. మర్యాదగా మా ఆస్తి మాకు పంచమని చెప్పండి. నాకో తెలియదు. చంపలు పగులుతాయి మళ్ళీ ఆ మాట అన్నావంటే. ఎక్కడిదిరా ఆస్తి? నువ్వేమైనా సంపాదించావా లేక నీ తమ్ముడు ఏమైనా సంపాదించావా? అమ్మా, అది తరతరాలుగా వస్తున్న మా యాగంటి వారి ఆస్తి. అనుభవించే హక్కు కొడుకులుగా మాకు మాత్రం ఉంది. కాదు కూడదన్నామనుకో నేనేం చేస్తానో నాకే తెలియదు. మర్యాద ఆస్తి పంచమని చెప్పండి. దాన్ని పంచమని ఎవ్వరు అడగల, మీరు తప్ప. అమ్మా, ఆ రోజుల్లో తండ్రులు చెప్పినట్టు కొడుకులు, ఆ కొడుకులు చెప్పినట్టు ఆ కొడుకులు వింటూ వచ్చారు. కానీ ఇది కంప్యూటర్ కాలం. భక్తి ముక్తి అంటూ పోతే ఎదుటివాడు మనల్ని ఆసరాగా తీసుకొని మనం వాడుకుంటారు, ఆడుకుంటారు. ఎదుటివాడు తిట్టు లేపే మనం తిట్టు చూపించాలి, ఎదుటివాడు తల్లి లేపే మనం తల్లి చూపించాలి. ఇదే నేను కలియుగ ధర్మం. ఒరే, నువ్వు చెడిపోయావురా, నువ్వు చెడిపోయావు అంతే. అమ్మా, ఎందుకమ్మా అంత భయము? భయపడకు, ధైర్యంగా ముందుకు పోవాలి. అప్పుడే మనం దేన్నైనా సాధిస్తాం. సాధించిన ఘనత చిచ్చి, మీరు ఇలా తయారవుతారని ముందే తెలిసింటే గొంతును చంపేసేదాన్ని. నీకు బాధ కలిగిందని నన్ను చంపాలనుకున్నావు, అదే బాధ నాకు కలిగితే కన్న తల్లివని కూడా చూడను. ఏం చేస్తా నాకే తెలియదు. రాణి, మీ నాన్నగారితో చెప్పి నీ తండ్రికి దించుతాను. రాణి, ముందే తెలుసుకుందాం. రాణి, ఒళ్ళు పంచుకుంటున్నావు నువ్వు. చూడన్నయ్యా, వయసు వచ్చిన కొడుకుని కూడా చేసుకున్నా మీద చేసుకుంటుంది అన్నయ్య. బాబు, వాడేమంటున్నావు వింటున్నావా? ఏమంటున్నాడు? అన్నయ్య, ఇలా మాట్లాడడానికి కారణం అమ్మే. నన్ను రెచ్చగొట్టింది, తిట్టింది, ఆఖరికి నా మీద కొట్టబోయింది. ఈ విషయం నలుగురికి తెలిస్తే నేను చావాలా, బతకాల, ఉరేసుకొని చావాలా? ఎట్లా చెప్పన్నయ్యా, చెప్పు. తమ్ముడు, మనమెందుకురా చచ్చేది? ఇక్కడ ఉన్నది పెద్దన్నయ్య. పెద్దన్నయ్య జీవించినంత కాలం తమ్ముళ్ళ ఒంటి మీద ఈగవలిన సహించదు. అసలు మనమెందుకురా చచ్చేది? మనమేమి కాని పని శేషమని చావాలి. అవును, అంతగా చావవలసి వస్తే వాళ్ళురా చావాలి. అవును, వాళ్ళే చావాలి, చావాలి, చావాలి. రాకపోతే సరే. అరే, మేమేం కాని పని చేసామని చావాలిరా, మేమే అన్యాయం చేసామని చావాలి. అసలు మీరు మమ్మల్ని కనటమే మీరు చేసిన తప్పు. బాబు, వాడు చిన్నవాడురా, వాడు తెలియక అలా మాట్లాడుతున్నాడు.
కానీ నువ్వు పెద్దవాడివిరా, నువ్వు ఇలా మాట్లాడవచ్చా? పెద్దవాడిని కనుకనే వాడు నీ మీదకు ఉరుకుతుంటే, పెద్దవాడిని కనుకనే నాన్న ఏమి చేస్తున్నా సహించాను. పెద్దవాడిని కనుకనే నాన్న మీద ఒక్క మాట పడకుండా చేసుకుంటూ వస్తున్నాను. పెద్దవాడిని కనుక ఇప్పుడు చెబుతున్నాను, ఆయనకి చెప్పు. మూర్తి, నీకు బుద్ధి లేదురా, చదువుకున్నా కానీ సంస్కారం లేదురా. బుద్ధి లేనిది మీకు, సంస్కారం లేనిది మీకు. సంస్కారం సంస్కారం ఉన్నదానివైతే చెట్టంతా ఎదిగిన కొడుకులపై చెయ్యి సంస్కారం. అసలు సంస్కారం ఉన్న వాళ్ళే అయితే కొడుకులు కూడా ఊర్లో మాట్లాడే హక్కునిచ్చేవారు. బాబు, ఆయన ఈ ఊర్లో అందరు గౌరవిస్తారురా. చేస్తున్నాడుగా, ఊరి మీద పడి ఓడిగాం. ఆయన అంటే ఊరంతా దేవుళ్ళ కొలుస్తారురా. ఊరి మీద డబ్బును విచ్చలవిడిగా మరుచుకుంటూ పోతున్నాడుగా. ఆయన అంటే ఊరంతా దేవుళ్ళ కొలుస్తారురా. కొలుస్తారమ్మా, ఎందుకు కలవరు? దేవుడు అంటూ ఆ దేవుని సొమ్మంతా దోచుకు తింటూ చేసి ఆడిస్తున్నారు. అమ్మా చూడు, ఈ లోకాన్ని బాగా చూడు. ఎటు చూచినా అన్యాయం, అక్రమం, అవినీతి విలయ తాండవం చేస్తుంది. ఈ లోకమే మోసాలతో నిండిపోయింది. సాటి మనిషిని మనిషిగా బ్రతకనివ్వటం లేదు. మనిషి స్వార్థానికి బానిసై సాటి మనిషి రక్త మాంసాలను భక్షిస్తున్నాడు. నవ సమాజం అంటూ అలాంటి వారిని అందరినూ దారుణంగా దోచుకు తింటున్నారు. వీళ్ళ మాయల పడి మన పరిస్థితి ఏమి ఆలోచించకుండా ఉంటున్నారు. నాకు చెప్పు, జరిగిందేదో జరిగింది, ఎక్కడైనా జాగ్రత్త లేకపోతే గొడవలు మొదలవుతాయని ఆయన గారికి చెప్పు. ఏ మూర్తి, నీది నాలిక తాటి మట్ట, ఆ బుర్రలో ఉన్నది మెదడే మట్ట. అమ్మా, ఇచ్చిన కొద్దీ మితి మీరి మాట్లాడుతున్నావు. నాకు గాని చెక్క రేగిందో నేనేం చేస్తానో నాకే తెలియదు. అసలు నేనంటే ఏంటో ఊరందరికీ తెలుసు. ఏం చేస్తారా? చంపుతారు. ఇంతకన్నా మీరు మమ్మల్ని ఏంట్రా చేసేది? తెలుసుగా, అందుకే నాన్నకు చెప్పు, ఎలా నడవాలో అలా నడవమని చెప్పు. లేకపోతే ఆస్తి పంచమను. నువ్వేమైనా ఈ ఆస్తిని నీ పుట్టింటి నుంచి ఓడల మీదగానే బళ్ళ మీదగానే వేసుకొని వచ్చావా? లేకపోతే నాణ్యమైనా శ్రమించి చెమట తీసి భూమి మీద వేసి సంపాదించాడా? లేదే, ఇది తరతరాల యాగంటి వారి ఆస్తి. దీని మీద హక్కు మాకు ఉందని యాగంటి పులి బిడ్డ మూర్తి చెప్పాడని మరీ చెప్పు. చెప్తాను బాబు, చెప్తాను. కొడుకులు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళ బ్రతుకుతీరు వాళ్ళు చూసుకుంటారంట. వాళ్ళ మాట వినండి అని మీ నాన్నగారు చెప్తలేరా? ఏం చెబుతావో ఏమో. ఇక్కడ నేను చెప్పిందే అక్షరాల జరగాలి, జరిగి తీరాలి. లేకపోతే గొడవలు మొదలవుతాయని చెప్పాను. పదే గొడవలు అనుకురా, నాకు భయంగా ఉంది. అంటాను, 100 సార్లు అంటాను, 1000 సార్లు అంటాను. నేటి నుండి ఇక్కడ నేను చెప్పింది వేదం, నా మాటే శాసనం. వస్తా. అయ్యో భగవంతుడా, ఏమిటిది? ఎందుకు నా కుటుంబం ఇలా అవుతుంది? వేరే మార్గం లేదా స్వామి? వేరే మార్గం లేదా? సుగుణ, నేను నీ అంతరాత్మను చూడు. నీ భర్తకు చెప్పి నీ కాపురాన్ని చక్కబెట్టుకు. కాలం మారింది, విషపకడీలు ముంచుకొచ్చాయి. దాచిపెడితే పాచిపడుతుందన్న సామెత ప్రకారం
నీ భర్తకు చెప్పి నీ కాపురాన్ని చంపబెట్టు. కాలం మారింది, విషపు కడీలు ముంచుకొచ్చాయి. కాలం మారింది, కాలం మారింది. చెబుతాను. ఆయనతో చెప్పి ఎలాగైనా నా ఇంటిని చక్కబెట్టుకుంటాను. ఇంతకు మించి నాకు వేరే మార్గం లేదు స్వామి. చెబుతాను స్వామి. ఏంటమ్మా సుగుణమ్మ, చెబుతాను అంటున్నావు? నీలో నువ్వు ఒక్కదాని అనుకుంటున్నావు. ఏం చెబుతావు ఏమిటి? రండి ఆచార్య గారు, మా ఇంటి పరిస్థితి ఏం బాగోలేదు. పిల్లలు ఆస్తి పంచమని ఒకటే గొడవ చేస్తున్నారు. అలాగా? చూడమ్మా సుగుణమ్మ, చెట్టు చెడే కాలానికి కుక్కమూతి పిందెలని వెదిగిన కుర్రకారు కదమ్మా. వారు ఏం చెప్పినా చేయవలసిందే. చిన్నబ్బాయి నరసింహ అయితే ఏమీ అంటారు లేదండి. ఈ మిగతా ముగ్గురు పంతంతో మరి పందెం కడుతున్నారు కొండి. చూడమ్మా సుగుణమ్మ, నేను చెప్పినట్టు చెయ్యి, అన్నీ చక్కబడతాయి. చెప్పండి. అది సరే కానీ ఇంతకీ మన లక్ష్మికి ఎన్నేట నడుస్తుందమ్మా? రేపు 1వ తారీఖు 12వ సంవత్సరం వస్తుందండి. అలాగా? అయితే నాగపౌర్ణమి రోజున నాగపూజ చేయించు, అన్నీ చక్కబడతాయి. ఆచార్య గారు, లక్ష్మి చేత పూజలు చేయించొచ్చా? ఏమవుతుంది ఏమిటమ్మా? ఏమీ లేదండి, చిన్నపిల్లని సందేహిస్తున్నాను. సింగనాదం జీలకర్ర జనం మాటలు పట్టించుకుంటే పుణ్యకాలం కాస్త పులుసులో కలిసిపోతుందమ్మా. అంత మాట ఎందుకు, తప్పకుండా చేయిస్తాను. చేయిస్తాను కాదమ్మా, చేయించాలా. అదీనిగాక అమ్మాయికి నాగదోషం కూడా ఉంది. దీంతో పాటు అది కాస్త తుడుచుకొని పోతుంది. ఇకపోతే పిల్లల విషయానికి వస్తే వారికి ఇష్టమైతే రామయ్య గారు నువ్వు మాట్లాడుకొని వివాహం ఏర్పాట్లు చేసుకోండి, అన్నీ చక్కబడతాయి. అదేనండి ఆయన గారు నేను అనుకునేది. వీళ్ళకు పెళ్ళిళ్ళు చేసి బాధ్యతలు అప్పగిద్దాం అనుకున్నాం. కానీ అంతవరకు వీళ్ళు మా మాట వింటేనే కదా. చూడమ్మా సుగుణమ్మ, చెప్పులు కాలికి తగిలేంతవరకే వేసుకురావాలి. మన ఏళ్ళని ఈడ్చుకొచ్చామనుకో మన పిల్లలు కూడా అంతేనమ్మా. అంత మాట ఎందుకులేండి, తప్పకుండా చేయిస్తాను. చేయిస్తాను కదమ్మా, చేయించు. లేకపోతే మన వేళతోటి మన కళ్ళు పొడుచుకున్నట్లు ఉంటుంది. మన పిల్లలు కూడా అంతేనమ్మా. అయ్యో, అంత మాట ఎందుకు, తప్పకుండా చేయించమ్మా. వస్తాను. ఏమిటి సుగుణ అలా ఉన్నావు? సుగుణ, ఎలా ఉన్నాను? ఏదో దిగులుగా ఉన్నట్టుంటే. మీకు బయట సమస్యలు తప్ప ఇంట్లో సమస్యలు మీరు పట్టించుకోరు. పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారండి. ఇప్పుడు ఏమైంది సుగుణ? పిల్లలు ఒకటే గొడవ చేస్తున్నారండి, ఆస్తి పంచమని. వెంకటేష్ అయితే ఏమన్నాడో విన్నారా? నీ హద్దుల్లో ఉండమంటున్నాడు. అదిగో వస్తున్నాడుగా, వాడితోనే మాట్లాడాడు. ఆకలి శాంతి లేని కుల మత వర్గ రహితమైన ఒక మహోన్నతమైన సమాజం కోసం నేను ఎప్పుడూ కళ్ళకంటూ ఉంటాను. అయితే అది నేను కళ్ళకంటున్నంత తేలిగ్గా రాదని నాకు తెలుసు. అందుకు మనం అనేక రంగాల్లో తీవ్ర పోరాటం సాగించాలి. అడుగు అడుగునా ఎదురయ్యే దుష్ట శక్తుల్ని ధైర్యంగా ఎదుర్కోవాలి. యువలోకంలో నిద్రాణమై ఉన్న మహోజ్వల శక్తిని మేల్కొల్పి వారిలో చైతన్య జ్యోతిని వెలిగించాలి. ప్రజల్లో నానాటికి పాతుకుపోతున్న మూఢ విశ్వాసాల పట్టును బద్దలు కొట్టాలి. ఇలాంటి పవిత్రమైనటువంటి ధ్యేయాల ముందు వ్యక్తిగతమైన మన కోరికలు చాలా స్వల్పమైనవి. కూడా నీవు భయపడి నేను మాట్లాడతా, ధైర్యంగా ఉండు. పిల్లల్ని ఏమనకండి, సరేనా? వెంకటేష్, రే వెంకటేష్, పిల్లరా దగ్గరగా రా. మొన్న మీ అమ్మ మీద కోప్పడ్డావట? కోపట్టమా? కోపట్టం ఏముంది, జరిగింది అడిగాను. అంత ధైర్యం ఎవరిచ్చారా నీకు? వయసు ఇచ్చింది. 25 సంవత్సరాలు అనేది ఏమిట్రా ఎదురు సమాధానం? ఎదురు కాదు, నిజం. నిజం మా అడిగితే నీకు ఎదురు మాట్లాడినట్లుంది. తల తెక్కగా ఉందా? తల తెక్కగా ఉండడానికి నేనేం తాగిరాలా. నాకు కోపం తెప్పించు. ఏ కోపం వస్తే ఏం చేస్తారు? కొడతారు, అంతేగా. మీరు కొడితే కొట్టించుకోవడానికి మేమేం చిన్నపిల్లం కాదు. ఓహో, అయితే అందరూ కూడబలుక్కొని వచ్చారన్నమాట. కూడబలుక్కొని రావడానికి మాకు ఆలోచన కలిగింది, అందుకని అందరం అడిగాం దాని గురించి. ఏమిటో ఆలోచన?
ఏముంది, మీరు దాన ధర్మాల పేరిట ఆస్తి అంతా పాడు చేస్తున్నారు. రే వెంకటేష్, ఎవరన్నారా? ఎవరనేదేముంది, ఊహ తెలిసినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాంగా. ఏమిటిగా చూసేది? ఏం చూశారు? రే వెంకటేష్, నేను ఊరికే ధనాన్ని పాడు చేయటం, ఎలా ఖర్చు పెట్టాలో అలా ఖర్చు పెడుతున్నా. అయినా బావిలో నీరు తోడితేనే ఊరుతుందంటారు. అయినా ఆ దేవుడిచ్చిన ఆస్తిలో కొంత దేవుడికి ఇచ్చే తప్ప. దేవుడు 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 కనపడని ఆ దేవుడి కోసం ఎందుకు నాన్న ఎంత గొంతు చించుకుంటున్నా? రేయ్, ఆ దేవుడు పెట్టిన భిక్షరా మీరు. ఆ దేవుడికి పూజ చేస్తేనే మీరు పుట్టారు. అదంతా మీ మూఢనమ్మకం. మీ మూఢనమ్మకం వల్లే ఈ దేశం ఇలా తయారైంది. ఆహా, మీరు బాగు చేయండి. మీరేదో ఉద్ధరిస్తారని మిమ్మల్ని కంటే బాగా వెలగబెడుతున్నారుగా. నాన్న, ఏది ఏమైనా సరే ఆస్తి పంపకం జరిగి తీరాల్సిందే. రేయ్, మనుషులు కాదు, రాక్షసులు, జ్ఞానం లేని పశువులు, కక్కిని కూటి కాసిపడే కుక్కలు రా. మీరేమైనా అనండి, ఆస్తి పంపకం జరిగి తీరాల్సిందే. మీ చేత చెప్పించుకునే స్థితిలో ఈ రామయ్య లేటురా. మీరు ఏనాటికైనా ఈ పరిస్థితి తెస్తారని ముందే తెలిసి ఆస్తినంతా మీ పేర వీలునామా రాయించాను. తీసుకొస్తాను. అలాగే. ఇదిగో చూడు. నాన్న, ఎందుకు ఇలా చూశారు? ఇందులో సంతకాలు జరగలేదే? అందులో చిన్నపిల్లల లక్ష్మికి వాటా రావాలి, వృద్ధాప్యంలో మాకు వాటా రావాలి. ఆది మహాపుత్రులు మీ చేతుల మీదుగా ఇస్తారని అది చూసి అలా ఉంచాను దాన్ని. ఇవన్నీ మీ కాళ్ళ కింద నీళ్లు తోడటానికి వేసిన ఎత్తుగడ. బాబు, నా మాట నమ్ము. నమ్మడానికి ఇందులో నిజం లేదుగా. లేదు బాబు, ఇది నిజం. బాబు, నా మీద ఇంతకీ ఏళ్ళొచ్చినా ఇంకా ఎందుకు నాన్న ఇంత సిగ్గు లేకుండా ప్రవర్తిస్తున్నారు? వెధవ మాటలు మాట్లాడు బకరా వెధవ. ఇంతసేపు ఓపిక పట్టింది ఎందుకో తెలుసా? కన్న కొడుకు అని ఎలాగైనా దారికి తెచ్చుకుందామని ఆగాను. లేకపోతే ఏం చేసేవాడినో నాకే తెలియదు. ఏం చేస్తారు? బెదిరిస్తే బెదిరిపోతా అనుకున్నావా? కాకపోతే ఏం చేస్తావురా? ఏం చేస్తావు? మర్యాద కాపాడుకో. ఏమిట్రా మర్యాద? కన్నవాణ్ణి, పెద్ద తండ్రి అని కూడా చూడకుండా ఎంతవరకు తీసుకొచ్చావు. ఇక నిన్ను ఉపేక్షించి లాభం లేదు. నీ ప్రాణం తీస్తావు. అన్నయ్య, నాన్న, నీకు మతిపోయింది, పిచ్చి పట్టింది. ఆఖరికి కన్న కొడుకుల చేతిలో తన్నులు తినడానికి తయారయ్యావు. చెయ్యి, నువ్వు మనిషివే కాదు, అసలు అసలు మా తండ్రివే కాదు. నీకు ఆఖరిసారిగా చెబుతున్నాను, ఎవరో చెప్పిన మాటలు విని భావోద్రేకంతో బాటలు మరి బరి తెగిస్తే అలా నాడు మాయల మరాఠీ ప్రాణమున్న పంచవన్నెల రామచంద్ర బాలవతి చేతిలో చిక్కి ఏ విధంగా చిత్రహింసల పాలయ్యి చచ్చిందో అదే విధంగా నువ్వు మా చేతిలో చస్తావు. జాగ్రత్త. నాన్న, ఇలాగ చేస్తూ పోతే ఇప్పుడు ఇంట్లో జరిగింది ఈసారి బయట జరుగుతుంది. అంతవరకు రానియకు. నీకు మరొకసారి చెబుతున్నాను, మంచిగా మర్యాదగా మా పనులు మమ్మల్ని చేసుకొని నువ్వు, అది నీకు మాకు బాగుంటుంది. లేదు కాదు అన్నావా మా చేతిలో చావటం మాత్రం ఖాయం. కొడుకుల చేతిలో సావు చూశాడు అని అనిపించుకుంటావు. ఏం చేస్తావు అది నీ నిర్ణయం మీద ఉంటుంది. ఆలోచించుకో,
బాగా ఆలోచించుకో. అసలు నేనంటే ఏమిటో, ఎలాంటి వాడినో, ఎంతకైనా తగ్గించే కోడే నాగు. నాగు కాలకొట్ట విషయంతో కాలగర్భంలో కలిపి వేస్తాను. ఏమనుకున్నావో ఏమో. రండ్రా శివయ్య ఉండా. ఏమిటయ్యా, ఏమిటి పరిస్థితి? ఎందుకు వస్తుంది ఈ పరిస్థితి? ఊహ తెలిసిన దగ్గర నుంచి నీ పూజనే చేశానే, నిన్నే నమ్ముకున్నానే, సర్వం నువ్వే అని భావించానే. అయ్యా, ఇలాంటి పరిస్థితి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. ఉన్నావా? అసలు ఉన్నావా? ఉంటే ఇలా జరుగుతుందా? ఉన్నావా? 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 అసలున్నావా? ఉంటే కళ్ళు మూసుకున్నావా? ఈ లోకం కుళ్ళు చూడకున్నావా? ఉన్నావా? అసలున్నావా? ఉంటే కళ్ళు మూసుకున్నావా? ఈ లోకం కుళ్ళు చూడకున్నావా? ఉన్నావని కనుగొన్నామని మున్నెందరెందరో అన్నారు. ఉన్నావని చూస్తున్నావని నమ్మి ఎందరో ఉన్నారు. ఉన్నావా? అసలున్నావా? వంచన పెరుగుతూ ఉంటే, నీ ఎదటే హింసలు జరుగుతూ ఉంటే, మనిషిని మనిషి దోస్తూ ఉంటే, మంచికి సమాధి కడుతూ ఉంటే, రాతి బొమ్మవై నిలిచావు, చేతగాని వాడనిపించావు. ఉన్నావా? అసలున్నావా? నీ భక్తుడనయ్యాను, నిత్య దరిద్రుడనయ్యాను. నీ భక్తుడనయ్యాను, నిత్య దరిద్రుడనయ్యాను. సేవలు చేశాను, నా బ్రతుకే నైవేద్యం చేశాను. చేసిన మేలును మరిచేవాడా నువ్వా దేవుడివి? నువ్వొక వ్యర్థుడివి. నీకొక పేరు లేదు, రూపం లేదు, నీతి లేదు, నియమం లేదు. నిజానికి నువ్వే లేవు, 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 లేవు. కొంత తీవ్రంగా ఆలోచించకపోతే పెద్ద పెద్ద వాళ్ళ ఆంతర్యాలంతా తేలిగ్గా అంతుపట్టవచ్చు. నువ్వన్నట్లు దేశధరణ పేరుతో ఈ మేధావులు ఘనంగానే ఉపన్యాసాలు ఇస్తున్నారు, గొప్ప గొప్ప గ్రంథాలే రాస్తున్నారు, సన్మానాలు అందుకుంటున్నారు, సత్కారాలు స్వీకరిస్తున్నారు, ఇంకా మోయలేనన్ని బిరుదుల బరువుతో వంగిపోతున్నారు. అయినా ఈ దేశం మారటం లేదు, ముందుకు సాగటం లేదు. నానాటికి అది అగాధంలోకి జారిపోతుంది. అదే చిత్రం.
ఆ చిత్రం మాటనే కూరలు సాచి పండుకొని ఉంది అందమైన బోసం. దరిద్రం బ్రతుకుతుంది, స్వార్థం బలిసిపోతుంది, దౌర్జన్యం చలాయిస్తుంది. సుగుణ ఇక్కడ దౌర్జన్యం చలాయిస్తుంది. ఏమైందండి? ఎందుకు అలా ఆవేశపడుతున్నారు? ఇక్కడే ఒక రాజకీయవేత్త లక్షలపై లక్షణంగా అమర్చిన వేదికపై కొలువుదీరి నిడారంభరతను గురించి అనర్గళంగా ప్రసంగిస్తాడు. అన్ని అనర్థాలకు హేతువైన ఈ కుల వ్యవస్థను నిర్మూలించి అభ్యుదయ పదంలో పురోగమించాలంటూ ఏళ్ల తరబడి ఘంటాపదంగా మాట్లాడతాడు. మరో గాంధేయుడు తన ఉన్నతమైన పాత్రల ద్వారా తన అద్భుత నటనా కౌశల్యంతో మరో నవభారతాన్ని సృష్టిస్తాడు. ఒక నట శిఖామణి తన కథల్లో గేయాల్లో పేదల బాధల్ని దీనుల గాథల్ని శోకరసంలో గానం చేస్తూ వర్ణభేదం లేని స్వర్ణయుగాన్ని సుక్కల్లో సుందరంగా మలుస్తాడు. వేరొక సాహిత్యవేత్త వ్యాస్ బాగుంది. వేదికల వరకు గ్రంథాల వరకు వీళ్ళ సందేశాలు ఆదర్శాలు అన్నీ బాగానే ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి. అయితే వాటి వెనక వీళ్ళ జీవిత రహస్యాలు ఏమిటి? ఎంతమంది తాము ఇచ్చిన అమూల్యమైనటువంటి సందేశాలకు కట్టుబడి ఉంటున్నారు? ఇంకెంతమంది తాము చూపించిన ఆదర్శ మార్గాల్లో ధైర్యంగా ముందుకు పోతున్నారు? అలాంటి మహాపురుషుల్ని మానవ మహోత్సవాల్ని ఎంతమందిని చూసి ఇప్పుడు ఎంతమందిని చూస్తున్నావు? చెప్పు సుగుణ, చెప్పు. ఇక్కడ కులాలు పోకూడదు, గోత్రాలు చెదరకూడదు, వర్ణాలు మాయకూడదు, కార్లు ఉండాలి, మేళ్ళు ఉండాలి, మిద్దెలు ఉండాలి, భోగభాగ్యాలు అధికార దర్పాలు అన్నీ కావాలి. అయినా సమానత్వం కావాలి, సమాజం మారాలి, సోషలిజం రావాలి, ప్రజాస్వామ్యం వర్తిల్లాలి. పదవుల కోసం పరుగులు పెట్టే ఊకదంపుడు ఉపన్యాసాల్లోనా, అవార్డుల కోసం అంగలార్చే సినిమాల్లోనా, సన్మానాల కోసం పడిగాపులు కాచే అపూర్వ సాహిత్య కళాఖండాల్లో ఇళ్ళ దేశానికి రథసారథులు, ముద్దు బిడ్డలు, మాటలు ప్రసాదించే మహాదాతలు. వీళ్ళు చెబుతారట ఎవడో మారాలట, ఏదో జరగాలట, ఆ తర్వాత ఈ స్వర్గాన్ని నాట్యం చేయిస్తారట. కంచే సేను వేసినట్లు కీర్తి కిరీటాలు ధరించే ఈ కలియుగ చక్రవర్తి ఇంత కపటంగా నీచంగా ఉంటే ఇంకా మారేది ఏమిటి? ఏం మారాలి? ఎలా మారాలి? ఎందుకు మారాలి? ఇదంతా ఒక కారణి సుగుణ. ఓట్లేస్తే ఇల్లు ఇస్తామంట, భూములు పంచుతామంట, జీతాలు పెంచుతామంట, పేద గొప్ప తేడా లేని నూతన సోషలిస్టు వ్యవస్థలో మీ వ్యవస్థలన్నీ సమానంగా నేలమట్టం చేస్తాము. ఎన్నో వాగ్దానాలు, ఇంకెన్నెన్నో వాగ్దానాలు చేస్తూ ఉంటారు. కాసు ఖరీదైనా చేయని వాళ్ళ వాగ్దానాలు ఏ గంగలో కలిసిపోతాయో చివరికి అంతే లేకుండా పోతుంది. ఇలాంటి కుటీల వ్యవస్థ ఎంతో కాలం మనలేదు సుగుణ. అది కుళ్ళి ప్రజా విప్లవ పేరుతో పంతాగిరి కూలిపోతుంది. ఇది చరిత్ర సాటిన సత్యం, తిరుగులేని సత్యం, భావి ప్రపంచానికి ఆదర్శప్రాయమై నిత్య సత్యం. ఏది ఏమైనా సరే న్యాయం కోసం, ధర్మం కోసం, సత్యం కోసం చివరి వరకు పోరాడతాం. ఎలా జరగాల్సి ఉంటే అలా జరుగుతుంది. దిగు 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 నాగో నాగమ్మ దివ్య సుందర నాగో, నో ఆదిశేషుని అందాల నాగో, దిగు 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 నాగా, దిగు 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 నాగా, నగన్న దివ్య సుందర నాగు, నగన్న దిగు 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 నాగా, నగన్న దివ్య సుందర నాగు, నగన్న దిగు 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 నాగా, నగన్న దివ్య సుందర నాగు, నగన్న దిగు 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 నాగా, నగన్న దివ్య సుందర నాగు, నగన్న పిల్లలకి ముగ్గులెట్టి నా
మల్లెలు చల్లి పల్లెల వాసనకు నగన్న కోలాట మాడిపోరు దిగు 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 నాగా నగన్న దివ్య సుందరి నాగు నగన్న దిగు 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 నాగా నగన్న దివ్య సుందరి నాగు నగన్న పిల్లలంతా కలిసి నగన్న ఉల్లాలేరబోతే ఉల్లాలనున్నావా నగన్న పిల్ల నాగు అయ్యో దిగు 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 నాగా నగన్న దివ్య సుందరి నాగు నగన్న దిగు 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 నాగా నగన్న దివ్య సుందరి నాగు నగన్న భీముడు భీముడు లెగు భీముడు ఏమైంది ఏమైంది భీముడు వాడు ఆచార్యుడు ఆడేవాళ్ళకి మళ్ళీ గోలగలు ఒకటే గోలగోలు చేస్తారు. ఆచార్య ఏమయ్యా ఆడపల్లెంలో కానుకలు మొత్తం పోగు చేసుకొని ఆదివారం పూట ఆడదామన్నాం కదా, ఎంతసేపు లేటుగా వచ్చావు. కూర్చోండి కూర్చోండి, ఇవాళ ఏదో ఒకటి తేలిపోతుంది. ఏమయ్యా నేను కాటా కింద చింతపుండన్న చదువుతున్నా, నువ్వు మొత్తం నీళ్లు పోసే సంపాదిస్తున్నావుగా. ఏడైంది చెత్త కోసం పెడుతుంటే 10 కూర్చోండి అయ్యా బాబు. వెంకటేష్ బాబు ఏడి? వెంకటేష్ బాబు వస్తేనే డబ్బు. అరే భాయ్, అరే వెంకటేష్ భాయ్ రా భాయ్. ఎదులో డబ్బులు పోయని ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది, మెడలో నగలతో సహా తిరుక్కవరమైపోయింది. ఎవలో డబ్బులు పోయని ఎవలో నిలువు దోపిడి దేవుడికిచ్చిన ఫలితం దక్కేది, ఎంతో పుణ్యం దక్కేది, చక్కెర పొంగర దక్కేది. ఎలక్షన్లో పట్టుబడితే ఎమ్మెల్యే దక్కేది, అంతట లక్కీ మనకేది. మహామహాన్నల మహారాజుకే తప్పలేదు బాయి, ఓటమి తప్పలేదు బాయి, మరి నువ్వు చెప్పలేదు బాయి, అది నా తప్పే కాదు బాయి. తెలివి తక్కువగా సీట్ల పేకలు అబ్బో. రాతి వీరులంతా ఇక్కడ చేరారు. ఎవరు కొంప ముంచటానికో ఏరా భీముడు, ఏం తిన్నావు ఏమిట్రా? బయలు భూమి బయలుదేరినావు? నువ్వు పెట్టింది బాగా తిని తేరగా తిరుగుతున్నా. అది కాదులేరా ఎదవా, ఇన్నిసార్లు తిరిగామని అడిగాను లేవా. ఏం తిన్నావు ఏమిటో కంపు కొడుతురా ఎదవా. నాది పట్టుకో, నాది పట్టుకో, నాది పట్టుకో, అప్పుడు నీకు లెగిసిద్ది. లేకపోతే ఆయనకి చెప్పు. అదే మొహాలుగా సిగ్గు ఉండాలి కొద్దిగా, బజార్లో పుట్టుకొని పేకాడుకోవడానికి. సిగ్గు లేదు నీకు, ముందే సిగ్గు. ఎందుకంటే ఆ కంపు వాసన నిజంగా కంపు కొడుతున్నారు దరిద్ర. ఏమిటయ్యా? అరే భీముడు, రామయ్య గారి ఇంట్లో ఏంద్రా గొడవలు మొదలైనాయట? తెలిసిపోయిందా? నీకు కూడా తెలిసిపోయిందా?
దరిద్రపు సన్నాసులారా, ఆ ఇంటి ఉప్పు చారు తాగి ఆ ఇంటి గురించి తప్పుగా మాట్లాడతారా? తప్పు వెళ్ళారా? అరే భీముడు, ఎందుకురా అంత కోపం? నేను ఒక మాట్లాడుతా చెప్పు. రామయ్య గారి మీద వాళ్ళ పెద్ద కొడుకు తిరగబడి కొట్టాడని, వాళ్ళ రెండో కొడుకు వాళ్ళ అమ్మ మీద దూకాడని అంటున్నారు. నిజమేనంటామంటారా? అది నిజమో కాదో గాని మీరు నిజం చేస్తారు దాన్ని. నిజం అరే లోకులు చెప్పుకుంటే అన్నా కానీ మాకు మాత్రం తెలుసు అంటారా? లోకులు చెబుతారు. లోకులు పెద్ద కాకులు. మీకన్నా సన్నాసులు లేరు. ఆ ఇంట్లో అవసరమైనప్పుడల్లా పోయి బాగా తెచ్చుకొని మేసి ఇవాళ వాళ్ళ మీదకే సాడీలు చెబుతున్నారు. మేమేమన్నా తెచ్చుకొని వాడుకొని తిన్నాము, నువ్వు మాత్రం ఆ ఇంటికి నమ్మిన పంటులాగా చాకరీ చేస్తున్నావు. నేను నమ్మిన పంటేనా? నన్ను కోస్తే ఆ ఇంటి ఉప్పు పులుసే ఉంటదా? అయినా ఈ కంపముండా కొడుకులు మనకి ఎందుకు కానీ మసాన్ సాహిబు మనం ముగ్గురు ఉన్నాం. ఉన్నాగా దేవుడు కూడా ఒక్కడే ఉంటాడు. వేసేద్దాం. ఒక్క రౌండ్ కనుక వేసామంటే అమ్మ కడుపు మరి పేడ మళ్ళీ రామయ్య గురించి కానీ అరే భీముడా, నీ దండం పెడతా. మా అబ్బాయిల గురించి కానీ మా బాబు గారి గురించి చెప్తే నరికి పోగులు పెడతా. సరేనయ్యా సరేనయ్య, నువ్వు నీతో ఎందుకు మాకు? అది కాదురా, మొదలు పెట్టిందేం ఆశాని. ఏమయ్యాడా? అది కాదు, మొదలు వాడు పొయ్యేవాడు ఆ పెండం ఏలిపోయింది కదిలిచ్చింది. నువ్వు తప్పించుకున్నావు, వాడు మమ్మల్ని గొల్ల కొట్టుడు కొట్టాడు. అసాయం కాదు. నేను బాగానే ఉండవు, గొల్లైపోయినా పడే పడే ముక్కలు తింటాం కాదు, కాస్త బలం చూపించా. ఏం బలం చూపించాలి? ముగ్గురు ఉన్నామండి. ముగ్గురు ఉన్నామంటే నువ్వే తురుని వెళ్ళిపోతుంది. ముగ్గురు ఉన్నా కదా మరి రౌండ్ వేసుకున్నాం. మరి ఆయన వస్తాడు చూడ. మొత్తం గొల్లైపోయింది. ఇవాళ ఎలాగైనా కానీ చింతామణి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒళ్ళు కాస్త పట్టించుకుంటే కనుక ఈ ఒళ్ళు లైన్లోకి వెళ్ళేదట్లేదు. చింతామణి, చింతామణి, అబ్బా అబ్బా చింతామణి, మా ఆవిడ ఊళ్ళో లేదు, ఊరికి వెళ్ళింది. 3 రోజుల దాకా రాదు. ఈ లోపు మనం ఎంత చక్కగా పిలుస్తాం. మా ఇళ్ళకాడ పిలవరు, రావయ్యా రావయ్యా అంటారు. అందుకే మీ ఇళ్ళకాడ ఈ రకంగా ఎగబడే. అమ్మో పోయిందిగా. అంటే నా చేతికి బాగుంటుందా లేదా అని చూసాను. నీ చేతికి బాగుంది, వెళ్ళేటప్పుడు ఇస్తాలే. ఇస్తావా? ఇస్తా. నీ చేతికి ఇదేముందమ్మా, ఏది పెట్టినా బాగానే ఉంటుంది. ఊరకొచ్చే సొమ్ముగా ఎందుకు బాగోదు? వెళ్ళేటప్పుడు ఇస్తావుగా? ఇస్తా. పని మాత్రం ఏం కాలేదు కానీ కడిమి మాత్రం పోయింది. అడిగింది ఇస్తావా? ముత్యాలు వస్తావా?
అడిగింది ఇస్తావా ఊర్వశిలా ఇటు రావే వయ్యారి ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా ఊర్వశిలా ఇటు రావే వయ్యారి చలమయ్యా వస్తాను ఆ పైన చూస్తాను చలమయ్యా వస్తాను ఆ పైన చూస్తాను తొందరపడితే లాభం లేదయ్యా బయట ఊరిస్తూ ఉంది నీ కొంటె చూపు కొరికేస్తూ ఉంది నీ జారు బయట ఊరిస్తూ ఉంది అబ్బా నీ కొంటె చూపు కొరికేస్తూ ఉంది కన్ను కన్ను ఎప్పుడో కలిసింది అయ్యో ఏందయ్య గోలా సిగ్గేమి లేదా ఊరోళ్ళ ఇంటే ఎగతాళి కాదా ఏందయ్య గోలా సిగ్గేమి లేదా ఊరోళ్ళ ఇంటే ఎగతాళి కాదా నిన్ను నన్ను చూస్తే నా మరదా ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా ఊర్వశిలా ఇటు రావే వయ్యారే పరిమినెంటుగాను నిన్ను చేసుకుంటాను ఉన్నదంతా ఇచ్చేసి నిన్ను చూసుకుంటాను ఎంత బయట పట్టుకొని ఉంటాను ఏరుదాడిపోయాక చెప్పతగల వేస్తేను ఊరంతా తెలిసాక వదిలిపెట్టిపోతేను బండ చేసి నేను బాధిస్తానయ్యో రేవులోన నేను ముంచేస్తానయ్యో ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా ఊర్వశిలా ఇటు రావే వయ్యారి చలమయ్యా వస్తాను ఆ పైన చూస్తాను తొందరపడితే లాభం లేదయ్యాడా ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా చింతామణి ఓరి నాయన ఇంకేముంది చింతామణి కళ్ళ ప్రాణం కాదు చాలా కడిపోయింది వామ్మో వామ్మో మా అయ్య చెబుతానే ఉన్నాడు నీకెందుకురా వ్యాపారం చేసుకొని బతికే కాడికి అని నేను విన్నానా ఏడకెందో పొడుద్దామని వచ్చా పొడిచింది లేదు కాబట్టి పోయింది మాత్రం ఒకటి ఉంది ఇంటికి పోయి ఏం చెయ్యాలో ఏమో బాబు వెంకటేష్ బాబు వెంకటేష్ ఇలా రా నాయనా ఏమిటి నాతో పనేంటి? ఊరంతా అదే తీరుగా చెప్పుకుంటున్నారా? నీకన్నీ వింతలేగా. మన ఇంట్లో సమస్య అయితే మనం చక్కబెట్టుకోవచ్చు. అంటే బయట సమస్యలు తెస్తున్నానంటావా? నలుగురు తిరిగే బజార్లో కూర్చొని జోదం ఆడుతున్నామంట, అది తప్పు కాదా? ఆ భీముడు గారు చెప్పాడా? వాడికి ఎప్పుడో చెప్పాను ఇంట్లోంచి పని తీసేయమని. అయినా సరే ఈ ఇంటి పెద్ద కొడుకులో పెంచుతున్నారు. వాడు కాకపోతే ఊర్లో మనుషులు లేరా? వాళ్ళు చెప్పరా? అయినా ఏదో కాలక్షేపం కోసం పేకాడాను, దాన్ని ఇంత ప్రత్యేకంగా అడగాలా? అది కాదు బాబు, అది పోను పోను నీ అలవాటుగా మారుతుందని నా భయం.
నువ్వు నా గురించి భయపడాల్సిన అవసరంలా, ముందు నాన్నగారి గురించి ఆలోచించుకో. ప్రతిదానికి నాన్న 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 వెనకేసుకొస్తాడు. నీ భవిష్యత్తు ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించావా? నా భవిష్యత్తు గురించి నువ్వేమీ ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అలా తుస్కారంగా మాట్లాడకరా, నేను నీ తల్లినిరా. తల్లివా? తల్లి వల్ల అయితే ఇలా చేయవు అసలు. నేనేం చేశాను బాబు? ఏం చేసావా? చిన్న విషయాన్ని ఇంత రాతంతం చేస్తావా? మాటికి మాటికి కొడుకుల్లో తప్పులేరటం, నాన్నగారికి చెప్పటం, మమ్మల్ని దోషులుగా చేయటం. అది కాదు బాబు, నా మాట వినరా, నీ భవిష్యత్తు పాడైపోతుందిరా. విననంటే వినను. అలా తుస్కారంగా మాట్లాడకరా, నీ జీవితం పతనం అయిపోతుందిరా. నా మాట వినరా. పతనం అయిపోతే అయిపోని, నీ మాటలకి నీ శాపనార్థాలకి ఏనాడో నా జీవితం పతనం అయిపోయింది. అది కాదురా, నా మాట వినరా. వినను. అయినా నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. వస్తా. అది కాదురా. అమ్మా, ఎందుకమ్మా అలాగుండారు? అమ్మా, నీ మనసు పాడు చేసుకుంటున్నావు. అది కాదురా చిన్న, ఎందుకు వీళ్ళు ఇలా తయారవుతున్నారో అర్థం కావట్లేదురా. అమ్మా, పుట్టుకతోనే వచ్చిన బుద్ధులు పొడవలోనే కలుస్తాయని వాళ్ళు ఎంత చెప్పినా మారారమ్మా. వాళ్ళు ఎంత చెప్పినా వినరమ్మా. అది కాదురా, మీ నాన్నగారే ఇదంతా చూసి నిన్ను చెల్లాయిని చూసి ఈ బాధనంతా దిగమింగుతున్నారు. ఆయన ఏమవుతారో అని భయంగా ఉందిరా. అవునమ్మా, పెద్దన్నయ్య ఎవరు ఒక అమ్మాని ఎంటేసుకొని తిరుగుతున్నాడమ్మా. ఏమిటన్నయ్య ఇదంటే? నువ్వేందిరా నా చెప్పేది? నోరు మూసుకొని పొమ్మన్నాడమ్మా, నోరు మూసుకొని పొమ్మన్నాడమ్మా. చిన్నవాళ్ళు తప్పు చేస్తే మందలించాల్సిన వీడే ఇలా అయిపోతే నేనేం చేసేది బాబు? అవునమ్మా, ఊరంతా ఒకటే గుసగుసలాడుతున్నారమ్మా. రామయ్య గారు పెద్ద కొడుకు మూర్తి ఇలా చేస్తే పోతుంటే నాకెంతో చిన్నతనం ఉందమ్మా, నాకెంతో చిన్నతనం ఉంది తల్లి. అమ్మా, నువ్వే ఇలా అయిపోతే ఇంకా మేమేమవ్వాలిరా? నాన్నగారి కథ ఈ టైంలో అండగా చెప్పి ఓదార్పు చెప్పి ఆయన మనసు బాధపడకుండా చూడాల్సిన బాధ్యత మనదమ్మా. అవును బాబు, ఇంటికి చిన్నవాడివైనా పెద్దవాడివైనా నువ్వే ఎలాగైనా ఇంటిని చక్కబెట్టు బాబు, చక్కబెట్టురా. అమ్మా, నాన్నకి నీకే కాదమ్మా, ఈ కుటుంబాన్ని చూసుకోవాల్సిన బాధ్యత నాకుందమ్మా. కోసం ఎంత త్యాగమైనా చేస్తాను తల్లి, ఎంత త్యాగమైనా చేస్తాను. అవును బాబు, ఇలాంటి కొడుకు ఒక్కడున్నా చాలురా, మా జన్మ దండిమైపోతుంది. అన్నయ్యను ఎదిరించేసరే గోవలో పెట్టే బాధ్యత నాదమ్మా. కోసం ఏమైనా చేస్తాను తల్లి. అవును బాబు. అవునమ్మా. బాబు, నువ్వే ఎలాగైనా ఇంటిని చక్కబెట్టు బాబు. అలాగే తల్లి. పదమ్మా, పెద్దన్నయ్య మూర్తి ఈ సానుకంపులను కొనుక్కొని ఈ లోకాన్నే మర్చిపోతున్నాడు, ఈ లోకాన్నే మర్చిపోతున్నాడు. బాబు, అక్కడికి నేను రావటం మంచిది కాదురా. ఎలాగైనా అన్నయ్య తీసుకొద్దాం అమ్మా. తప్పదా? అమ్మా, తప్పదా? మంచి కోసం ఎక్కడికి వెళ్ళినా మన మంచి మనం వదిలిపెట్టి పోదమ్మా. పదమ్మా, అన్నయ్య తీసుకొద్దాం అమ్మా. హలో, జొన్నలగడ్డ గ్రామ ప్రజలకి ఒక మనవి. ఈ నెల 24వ తారీఖున మన జొన్నలగడ్డ గ్రామంలో యాదాల బజార్న శ్రీ లక్ష్మీ చరితమ్మ తల్లి నాటకం జరుగుతున్నది. కావున వేలాది భక్తులంతా వచ్చి ఈ నాటకాన్ని చూసి జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. 24వ తారీఖున లక్ష్మీ చరితమ్మ తల్లి నాటకం జరుగుతున్నది జొన్నలగడ్డ వారిసి. అర కన్నుల తీపి సైగలతో మత్తెక్కించే మధురవని నీ అవయవాల తీరు తెన్నులకు నా జోహార్.
సృష్టిలోని అతి సుందర అవయవాలను ఏరి కూర్చి నిన్ను సువర్ణ సజీవ శిల్పంగా మలచిన ఆ బ్రహ్మదేవునకు మరొక జోహార్. ఇంతటి కమనీయ విగ్రహాన్ని గాంచి ఆనందించే అవకాశమే గాక అనుభవించే భాగ్యాన్ని కలుగజేసిన ఆ దేవదేవునకు మరొక జోహార్. సుందరి, కవి కల్పనకు, గాయకుని అమృత రాగానికి, ఊహాజీవి ఊహా కల్పనకు అందనిది నీ అందం. ఈరోజు ఇంత అందంగా ఉన్నావు ఎవరి కోసమో? ఎవరి కోసమే ఏంటండి? మీకోసమే. నాకు బాగా తెలుసు. నీకోసం ఏం తెచ్చాను చెప్పుకో. ఏం తెచ్చుంటారు? తినటానికి ఏమైనా తీసుకొచ్చారా? కరెక్ట్గా చెప్పావు. నీకోసం ప్రత్యేకించి ద్రాక్ష పళ్ళు తెప్పించాను. అబ్బా, ఏవి? ఇదిగో రుచి చూడు. అబ్బా, ఎంత బాగున్నాయండి. అంతా బాగున్నాయా? అయితే నీ శరీరం కూడా మధురంగా ఉంటుంది కదా. ఏది రుచి చూడమే. అబ్బా, ఇంకేం తీసుకొచ్చారు? అన్నట్టు నీకోసం ఇంకొకటి తెచ్చాను. అదేనా చెప్పు. మల్లెపూలా? అబ్బా, అవి మీ దగ్గర మూరలు మూరలు ఉంటాయిగా. పట్టు చీరలా? అప్పైనా సొప్పైనా అవి మీరే ముందే కొంటారుగా. అబ్బా, ఏం తీసుకొచ్చారో చెప్పండి. చెప్పలేనని ఒప్పుకో, నేనే చెబుతాను. సరే, చెప్పలేనని ఒప్పుకుంటున్నాను, చెప్పండి. అబ్బా, ఎంత బాగుందండి. నీకోసం. అరే, ఏంటి అంత తొందర? చాలా బాగుందండి. సర్లేండి, దాచి పెడతా. దాచి పెట్టుకో, ఆ. తర్వాత వేసుకుని. ఇది ఎంత ఖరీదండి? ఎంతైతే ఏంటి, నీకోసం, నీ ముద్దు మురిపాల కోసం నువ్వు ముచ్చట పడతావని చందన బ్రదర్స్కి వెళ్ళి ఈ నెక్లెస్ ని కొనుగోలు చేసిన. అబ్బా, నిజంగా మీరు ఎంత మంచివారండి. మాటలతోనే కాలం గడుపుతున్నావుగా. ఎందుకండి, ఈ రే అంతా మీ సొంతమేగా. మిమ్మల్ని కాదనే వారు ఎవరున్నారు ఇంట్లో? ఎదురెందుకు లేదు. మంచి సమయాన్ని మీ అమ్మొచ్చి, అమ్మాయి వచ్చే అమ్మాయి కాసిలు మంచినీళ్ళు ఇస్తావా అబ్బా అని గోల చేస్తుంది. అంతా వెటకారమే. నాది వెటకారం, కానీ నీది మాత్రం మసాలాకారం. అది గనక తగిలిందన్న స్వామి రంగా, ఆపై 3 లోకాలు కనపడతాయి. ఏమంటాను, మీ ఇష్టమే నా ఇష్టం అంటాను. మీ ఇష్టాన్ని నేను ఎప్పుడైనా కాదన్నానా? అది కాదు చింత, నువ్వంటే నాకు ప్రాణం. అబ్బా, నా పేరు చింతా కాదండి. అవును, చింతామణి. ఈ లోకానికి చింతామణివి, కానీ నాకు మాత్రం వజ్రాలమణివి, రతనాల రాశివి. ఏమంటావు? ఏమంటాను, మీ ఇష్టమే నా ఇష్టం అంటాను. ఈరోజు నిన్ను వదిలిపెట్టేదే లేదు. అమ్మ తోడు నాన్న తోడు
వదలను నిన్నే ఓ పిల్ల రబబరే రాముల నవమే ఓ పిల్ల ఓ పిల్ల ఓ పిల్ల అమ్మ తోడు నాన్న తోడు నిన్ను పుట్టించిన బ్రహ్మ తోడు వదలను నిన్నే ఓ పిల్ల ఏడు